సో, ఇప్పుడు ఏఐ లేదా మెషిన్ లెర్నింగ్ ఇట్లాంటి మాటలు ఎక్కడ చూసినా అవే ఏ బీటెక్ ఇంజినీరింగ్ కాలేజీలో చూసినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. దాని రిలేటెడ్ కోర్సులే ఉంటున్నాయి. సో, వాటిని చూజ్ చేసుకోవటంలో ఎట్లా వైస్ డెసిషన్ తీసుకోవాలి? ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఏజ్ అంతా ఏఐ ఏజ్ అని అనుకుంటున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా ఒక ఫోబియా డెవలప్ అయింది. దాంతోటి మా ఉద్యోగాలు వెళ్ళిపోతాయి. తర్వాత మాకు ఫ్యూచర్ ఏంటి అని అందరూ ఏఐ బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంజనీరింగ్ కాలేజీలో మిగతా కోర్సెస్ అన్ని వైండప్ చేసి కంప్యూటర్ సైన్స్లో ఈ యొక్క మిషన్ లెర్నింగ్ ఈ కోర్సులో ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎందుకంటే కోడింగ్ అనేది లేదు ఇంకా అని చెప్పి మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్ ఇట్లా కంపెనీల సీఈఓలే క్లియర్‌గా చెప్తున్న విషయం. అవును. సో, అయితే ఈ యొక్క ఏఐ యొక్క కంట్రిబ్యూషను ఏ ఫీల్డ్‌లోనైనా అది సప్లిమెంట్ చేయగలుగుద్ది, కాంప్లిమెంట్ చేయగలుగుద్ది. హ్యూమన్ ఎలిమెంట్ ఉండాలి. అది ఎసెన్షియల్. అది కంపల్సరీ. దాన్ని రెగ్యులేట్ చేయటం అయినా కూడా, దాన్ని ఫర్దర్ లెవెల్‌కి తీసుకెళ్లటంలోనైనా, ఇంటిగ్రేట్ చేయటంలోనైనా హ్యూమన్ కెపాసిటీ. కాకపోతే హ్యూమన్ ఎలిమెంట్ యొక్క అవసరం తగ్గుతుంది. కానీ అట్ ద సేమ్ టైం కొత్త ఫీల్డ్ ఎమర్జ్ అవుతున్నాయి. సో, కొత్త మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ఛాలెంజ్, బట్ ఇట్ ఈస్ ఎ ప్యారలల్ కాంపిటీషన్ ఫర్ ద హ్యూమన్ ఎలిమెంట్‌గా ఉంటుంది.